ఈ మధ్యకాలంలో మీరు ఫామ్ 20 గురించి అలాగే ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గురించి మీరు విపరీతంగా మాట్లాడుతున్నారు. దీని గురించి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్తున్నారు. ఏంటి అసలు ఫామ్ 20 అంటే, ఎస్ఓపి అంటే ఏంటి అసలు? ఫామ్ 20, ఫామ్ 17C గురించి మీకు చెప్పాలి విజయ్ గారు. ఫామ్ 17 అన్నప్పుడు ఏమైందంటే పోలింగ్ జరిగే రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ పోలింగ్ బూత్లో ఎంతమంది ఓటర్లు ఓటు వేశారు అని తెలియజేసేటువంటి అధికారిక పత్రం. సో ఉదయం నుండి సాయంత్రం వరకు 1000 మంది ఓటర్లు ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఒక 850 మంది వేశారనుకోండి, పక్కాగా 850 మంది మేల్ ఎంత ఫీమేల్ ఎంత అని చెప్పేసి సర్టిఫై చేస్తూ రాజకీయ పార్టీలకి లేదా రాజకీయ పార్టీ ఏజెంట్లకి ఇచ్చేటువంటి ఒక అధికారిక పత్రం. దాన్ని బేస్ చేసుకొని కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్ వేరే ఉండొచ్చు, కౌంటింగ్ ఏజెంట్ వేరే, బట్ ఆ రాజకీయ పార్టీ ప్రతినిధులే కాబట్టి ఈ కౌంటింగ్ ఏజెంట్లు ఆ ఫామ్ తీసుకెళ్ళి అక్కడ ఆ కౌంటింగ్ రోజు చూస్తారు. ఈ పోలింగ్ బూత్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు 850 పోలైనవి కదా, ఇక్కడ 850 వచ్చినాయా లేదా అనేది చూస్తారనమాట. అయితే ఈ ఫామ్ 20 ఏంటంటే ఆ రోజు ఆ కౌంటింగ్ చేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటిది సమగ్రంగా ఉంటుంది అనమాట, బూత్ వైజ్గా.